భోజనాలు సాయంకాలం మళ్ళీ అయిపోయిన తర్వాత టిఫిన్లు టీలు చాలా గ్రాండ్గా చేశారు. ఒక 16 మంది సేవకులు తీసుకున్నారు. ఏ కొనిచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా వాళ్ళు పర్సనల్గా తీసుకున్న వాళ్ళకేమో అందరితో పాటు 7 రూపాయలు కాకుండా మళ్ళీ 4-5 రూపాయలు సపోర్ట్ ఇస్తాను మీకు అని చెప్పి ఆ తీసుకుని అన్నీ చేశారు. నేను ఎప్పుడూ చూడలేదు అలాగా. నిన్న సాయంకాలం 4 గంటలకి 5 గంటలకల్లా ఇంటికి వచ్చే షాప్కి వచ్చేటు మళ్ళీ చూసి అన్న కదండి. ఏం చెప్తుందంటే కాలాలు గతించిపోతాయి, రోజులన్నీ అలాగే వెళ్ళిపోతుంటాయి. కానీ మనం మాత్రం ఉండవు. మనం చేసుకున్న సమర్పణ ఉండదు, మేము చేసుకున్న జీవితం కూడా ఉండదు. చాలామంది December 31 నైట్ చాలా సమర్పణ చేసుకుంటారు, కానీ నిలబడదు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 చూస్తే క్రీస్తులో ఉన్న వాళ్ళకి నూతన జీవితం చెప్తున్నారు, కొత్త జీవితం చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 అండి. అక్కడ చూడండి ఒకసారి చదువుతాను. కాగా ఎవడైనా క్రీస్తు నన్ను వాడు నూతన సృష్టి, పాతవు గతించి ఇదిగో కొత్త వాయును, సమస్తం దేవుడి వల్ల ఆయన మనల్ని క్రీస్తు ద్వారా సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించాను. సమస్తమును కూడా కొత్తవైన అంటున్నాడు. అంటే మన పాప జీవితాలు, పాప ఆలోచనలు అన్నీ కూడా ఏమైపోవాలన్నమాట, మటుమయమైపోవాలన్నమాట. ఒక సత్వం పాతగిలిపోయింది అనుకోండి, సిరిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, పక్కన పడేస్తాం. ఏదైనా ఒక చిన్న చిన్న సిరిగాలు ఉంటే మిషన్ కాళ్ళ దగ్గర వెళ్ళి పుట్టించి మళ్ళీ దొరుకుంటాం. కానీ బాగా సిరిగిపోయి తుక్కు అయిపోయింది అనుకోండి, మనం ఏం చేసుకుంటామా, ఏ తరలో పెట్టేసుకోవటమో లేకపోతే మర్చిపొట్టుకు వాడేసుకోవటమో చేసుకుంటాం. కారణం ఏంటి, పాతగిలిపోయింది కాబట్టి. పాతగిలి కాబట్టి, ఆ గుడ్ల కాబట్టి, ఆ వేస్ట్ క్లాస్ కాబట్టి మనం అలా వాడుకుంటున్నాం. కానీ ఇక్కడ జీవితాల గురించి చెప్తున్నాడు ఆయన. ఏం చేయాలంటే ఎవడైనా క్రీస్తులో ఉంటే నూతన సృష్టి అంటున్నాడు. అంటే క్రీస్తులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది గొప్ప అనుభవం అంటున్నాడు. క్రీస్తులో ఉన్న వాళ్ళకి మాత్రమే గొప్ప జీవితం అంటున్నాడు. క్రీస్తులో కానీ లేకుండా ఉంటే నూతన జీవితం లేదు, నూతన బతుకు లేదు, నూతన ఆలోచన లేదు, నూతన తలంపులు ఉండవు. క్రీస్తులో ఉంటేనే నీ జీవితాలు బాగుంటాయి. క్రీస్తుకి వేరుగా ఉంటే మనం ఏమైనా సాధించగలమండి? 1-2 వారాల్లో క్రీస్తుకి వేరుగా ఉండి మీరు దేవుడు వద్దు ప్రార్థన వద్దు నాక వెళ్ళిపోండి. అసలు మీ మనసులో అసలు కుదురుకుంటాయేమో చూడండి. పులిగా దగ్గర సైడ్ వచ్చిందంటే అనుకున్నారు. 5వ తారీఖు వెళ్ళారు, 12వ తారీఖు జనాలు కస్టమర్స్ అంతా కూర్చుని ఉన్నారు. ఇంటిగా నుంచి నా భార్యని కాగేసి నువ్వు మధ్యాహ్నం ప్రార్థనకి వెళ్తే కానీ షాపుగా ఉండే అని చెప్పి కరెక్ట్గా 30 గంట టైం ఉంటుండగా వెళ్ళి ప్రార్థన చూసుకుని ప్రభుత్వ పోయి తీసుకుని ఇంపార్టెంట్ మాట్లాడించి వచ్చేసాను. మధ్యాహ్నం ప్రార్థన పంపించేది. కొట్టులాగా ఉన్నదా మనుషులు ఉన్నారు, చాలా కొట్టుకుని పెట్టేశాను. ప్రార్థనకి వెళ్ళారండి, వస్తారని చెప్పి ఆవిడ ఆఫ్ చేసింది. ఒక కస్టమర్ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో ఏ విధంగా అయినా వెళ్ళగలన్నమాట. వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన కానీ తలపు కానీ వచ్చింది అనుకోండి, మనం పక్కన ఉన్నా వెళ్ళమండి. వెళ్ళాలి ఆలోచన లేదు కాబట్టి. మంచి ఆలోచన ఉంటే ఎంత దూరం అయినా వెళ్ళిపోతాం, బాధ అనిపించదు. మన జీవితాలు ఎప్పటికప్పుడే కొత్తగా ఉండాలి. నికోదేము అనేటువంటి ఒక ఆయన్ని యేసువారు ప్రశ్నించారు. నికోదేము యోహాను సువార్తలో కనపడుతుంది 3వ అధ్యాయంలో, నువ్వు కొత్తగా జన్మించాలంటున్నాడు. కొత్తగా జన్మించాలి, నూతన జీవితం కావాలి, నూతన జన్మ కావాలి, కానీ కొత్తగా జన్మించాలన్నాడు. 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుందండి అది. ఇక్కడ చూడండి ఒకసారి 3వ వచనం చదువుతానండి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన నేను మనుషుడు ఎలా జన్మింపగలడు, రెండో మాట తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని అడగగా యేసు చెప్పినట్టు ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ
దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. నికోదేము యూదుల అధికారి, యూదుల ఈ బాగా ఎదిగినటువంటి వాడు, దేవుని గురించి తెలిసినటువంటి వాడు. కానీ చేసిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పుకోలేకపోయాడు. ఆయన ఏమనుకున్నాడు, మళ్ళీ పిన్న రూపంలో తల్లి గర్భంలోకి వెళ్ళి నేను పిన్న రూపంలో బయటికి రావాలా, చిన్న కుర్ర రూపంలో నేను వచ్చి మళ్ళీ నేను జన్మించాలని అడిగాడు. నీటి మూలంగానే ఆత్మ మూలంగానే జన్మించాలి, కొత్త జన్మ కావాలి అన్నాడు. నీ జీవితం కొత్తగా ఉండాలన్నాడు. అంటే అన్ని చాలు కూడా ఉన్నా కూడా అతను జీవితం ఏమం లేదనమాట, నేర్చుకోలేకపోయాడు. యేసువారితో 12 మంది శిష్యులు ఉన్నారండి. 12 మంది శిష్యులు నేర్చుకోగలిగారు అనుకుంటున్నారా? నేర్చుకోలేదండి, కూడా తిరిగారు. ఆయన పెట్టినటువంటి తిన్నారు, ఆయన కూడానే సంపాదించారు, అన్ని విధాలుగా అన్ని పరిశీలన చేస్తున్నారు. కానీ ఆయన యొక్క మహిమను చూడలేకపోయారు. 40 సంవత్సరాలు పెట్టి యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఒక ఆవిడ ఉన్నది మా ఊళ్ళో, 62 సంవత్సరాలు అయిందట యేసుప్రభువుని నమ్ముకుని, ఇంకా బతికే ఉంది ఆవిడ. 62 సంవత్సరాలు అయిందట. ఇప్పుడు ఆవిడకి వయసు 75 సంవత్సరాలు, 76 సంవత్సరాలు. ఆ రోజుల్లో సండే స్కూల్ గట్ట ఏమి లేవట, చిన్నప్పటి నుంచి కూడా తెలిసట. కానీ ఇప్పటికి కూడా ఆవిడ చక్కగా మాట్లాడాలి. సంటి కుర్రోడు వచ్చి యేసుప్రభు గురించి చెప్తే ఆలోచించేస్తుంటుంది. సంటి కుర్రోడు వచ్చి చెప్తుంది, ఎవరు వచ్చి చెప్పినా వాళ్ళు లేదు వీళ్ళే లేదు, ఎవరు వచ్చి దేవుడి మాట చెప్పినా ఎంతో కొంత కోరికి పంపేస్తుంది. ప్రార్థనకి వెళ్తుంటుంది. ఎక్కడ పలానా స్వరం ప్రార్థన ఉన్నదంటే వెళ్ళిపోతుంటుంది. ఎంత సరైన దుప్పల కప్పుని వచ్చేసింది. ఒకసారి దుప్పల కప్పుకుని అలా మూలకు వచ్చి వాక్యం అడగంతమంది వచ్చింది. సలేతంటే జ్వరం వచ్చేస్తుంటే కారణం ఏంటి? వాక్యం వినాలి. గ్యారంటీ అనుకున్నదని మనిషి జీవితానికి లేదండి. ఆయన ఇలాగ అయిపోద్దని అనుకున్నాడా? భార్య భర్త ఇలాగ అయిపోద్దని అనుకున్నాడు ఆయన? అనుకుంటే వెళ్ళేవారా? లేదు. చాలా చక్కగా ఫ్యామిలీ దగ్గర తిరిగి రావాలనుకున్నారు. పాప ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదివించాడు కాబట్టి ఇప్పుడు ఆవిడ చూసుకుంటుందేమో మరి తెలియదు. చెప్తున్నాను, చాలా సానుభూతి. కానీ ఆయన మొగులపాలెంలో ఒక ఊరి నుంచి వచ్చి గొల్లపాలెంలో ఉండి రాజకీయంగా ఉండి వాళ్ళు దాంట్లో పనిచేసిన ప్రతి నర్సులకి స్థలాలు ఇప్పించాడు. అక్కడ అమ్మాయి ఏరియాలో స్థలాలు ఇప్పించాడు, లోన్లు ఇప్పించాడు, మళ్ళీ చాలా మంచి 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 చదువు చేశాడు. మళ్ళీ సబ్సిడీలోని డబ్బులు కట్టిన అలాంటివి కూడా ఇప్పించాడు. ఆయన చాలా మంచి పనులే చేశాడు. ఆయన ఫీజు కూడా తక్కువ తీసుకున్నాడు. తన భార్య లాయర్ కాబట్టి చాలా మేధాశక్తితో చాలా గౌరవం సంపాదించుకున్నాడు. పక్కన పొరుగు నుంచి వచ్చే గొల్లపాలు కాదండి, మొగులపాలు పెట్టడం రెడ్లు కుటుంబం, చాలా ఇది కుటుంబమే. కానీ ఆ చుట్టుపక్కల ప్రతి పల్లెలకి కూడా నేను పలానా అతను చనిపోయాడని చెప్పి సానుభూతిలో వచ్చి చూడగలిగారు. కారణం ఏంటంటే కొన్ని మంచి పనులు ఉన్నాయి, ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి. ఒక 5,000 రూపాయలు ఫీజు అయితే 4,000 ఇచ్చింది అండి, ఇచ్చుకోలేమండి అని చెప్పంటే సరే అలా కూడా ఆయన మనం పొందాడు మంచి పని. కానీ ఈ నికోదేము యేసుప్రభు గురించి తెలుసు, అన్ని రకాలు తెలుసు. కానీ కొత్త జీవితం అంటే ఆయనకి తెలియదు. కొత్తగా ఎలా జన్మించాలని అడిగాడు. నువ్వు నీటి మూలంగా జన్మించు అంటే బాప్తిసం తీసుకో, నీ జీవితం మార్చుకో. పొట్టువాడైనటువంటి వాడు జక్కయ్య యేసుప్రభు వారు ఎవరో తెలియదు, ఎక్కడ చూడలేదు ఆయన. కానీ యేసుప్రభు వారు యూదులకు రాజు అధికారి ఆయనకు తెలుసు. కానీ ఎలా ఉంటాడో మాత్రం తెలియదు. ఏం జరిగింది? యేసుప్రభు వారు ఎలాగ వెళ్తున్నారు కదని చెప్పి పొట్టువాడని చెప్పు జక్కయ్య ఏం చేశాడు తెలుసా? మేడి చెట్టు ఎక్కి చూడాలని చెప్పి ఎవరో వేసే అంత గుంపులో ఉన్నారు కదా జనం, ఎవరు యేసుప్రభు వారు ఎవరో తెలియదు కదా. చూడాలనుకుని చూస్తే జక్కయ్య కింద దిగు, నేను నీటికి రక్షణ వచ్చింది, నేను నీటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ఏ దేవుడు తెలియదండి. నువ్వు ఎక్కడున్నావో, మారుమూల ప్రాంతంలో ఉన్నావో, ఏ మూల ప్రాంతంలో ఉన్నావో, ఎక్కడికి ఉన్నావో తెలియదండి ఆయనకి. మొన్న కుటుంబం తాల్చుకుంటారు. నాకు భార్య భర్తలు ఇద్దరు వచ్చారు, పొట్టుగాడు వచ్చారు.
వాళ్ళు ఏదో పని మీద వచ్చారు, వాళ్ళ తాలూకు వాళ్ళు ఏదో జాగ్రత్తగా ఏదో పని మీద వచ్చారు, వచ్చి కొట్టుగాడు కూర్చున్నారు. కొట్టుగాడు కూర్చుంటే కూర్చేసాను, కూర్చున్నారు, ఏదో మంచిగా మంచి ఇచ్చారు, అయిపోయింది. తర్వాత 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు వచ్చారు, సమస్యలు చెప్పుకుంటున్నారు. నాకెందుకంటే సమస్యలు చెప్పుకుంటున్నారంటే, ప్రార్థన చేస్తారండి మీ గురించి, నాకు ఇలాగా దేవుడు మీరు చాలా సార్లు వెళ్తుంటారట, ఎంక్వైరీ చేసి వచ్చారు. కూర్చున్నాను, ఏంటి చెప్పాలన్నాను. వాళ్ళు ఎక్కడ ఏదో ఊరండి, ఆవిడకి ఫస్ట్ పెళ్ళి అయింది, కొద్దిగా పెద్దార్థం చేశారు. పెద్దార్థం చేస్తే ఆయన ముసలోడుగా ఉన్నాడని చెప్పి వదిలిపెట్టేసి వేరే పెళ్లి కనుక్కోవడం వేరే చేసుకుంటాం. 3 బిడ్డలు అన్నది. అతను మంచి ఊరమ్మ తిరిగి గూళ్ళు గట్ట అమ్ముతుంటాడు. అతను గొలపాలని ఎవరు తెలుసుకున్నామని వచ్చారట. 3 బిడ్డల కన్నా ఇందాక చేసేది మంచి వాళ్ళ స్థానంలో చూసుకున్నాడు. కానీ ఇవ్వాల్సినటువంటి గౌరవం, భర్త ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదట. అని నేనన్నాను, మీరు చెప్పినంత మాత్రం అయిపోద్దని మీరు సమాధానం పడి సఖ్యత ఉంటే ప్రార్థన మాత్రం చేసి పంపగలను, నేనేమన్నా చేయగలను, దగ్గర నన్ను కాపాడించగలను. ప్రార్థన చేస్తానమ్మని చెప్పి ప్రార్థన చేసి అక్కడ మమ్మల్ని ముందు ఆవిడ ఎవరో ఒక ఆవిడ నాకు ఊరుండి 50 రూపాయలు ఇచ్చి కాళ్ళ దూరం పెట్టుకుని చరిత్రలో వాళ్ళ తాతగారిలో ఉన్నాను నేను. ఆ 50 రూపాయలు ఇద్దరికి చెరుకు 50 రూపాయలు పెట్టేసి వెళ్ళండి చెప్పి ప్రార్థన చేసుకుంటాం. కారణం ఏంటంటే ఏ సమస్యలు మనం క్లియర్ చేయలేమండి. అయ్యో నా కోసం బాగా కష్టపడుతున్నారు కదా, తన అన్ని ఉద్యోగాలు వదిలిపెట్టేసి నేను రెండో పెళ్లి తెలియదని నేను చేసి నేను రకాలు చేస్తున్నారు కదా అని చెప్పి ఆవుకుంటానండి. ఎవరితో తప్పు అంటారు, ప్రార్థన చేద్దామని చెప్పి పంపించాను. కారణం ఏంటంటే తెల్లాలంటే ఇలాంటి పనులు వస్తుంటాయి సమస్యలు అంతే కూడా. మనము దేవుడి జీవితాల్లో ప్రతి ఒక్కడు కూడా ఆలోచించుకుని ముందుకు వెళ్తుండాలండి. ఎవరి జీవితం ఎలాంటిదో, ఎవరి మనసు ఎలాంటిదో, ఎవరి ఆలోచన ఎలాంటిదో ప్రతి ఒక్కడు కూడా దేవుడు చూస్తున్నాడు. జక్కయ్య చూశాడు, నికోదేముని చూశాడు, నువ్వు కొత్తగా జన్మించాలన్నాడు. ఎవరైనా క్రీస్తులో ఉంటే వారు నూతన సృష్టి అంటున్నాడు, పాదం గతిస్తారు అంటున్నాడు. ఇదిగో సమస్తమును కొత్త వాయని చెప్తున్నాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే అక్కడ పౌలు గారు ఏదెన్స్ ప్రాంతానికి వెళ్తాడు. ఆయన పౌలు గారు ఏదెన్స్ ప్రాంతానికి వెళ్తాడండి. పౌలు గారు ఏదెన్స్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలియబడినటువంటి దేవత కూడా కనబడుతుంటుంది. తెలియబడిన దేవుడికి అని చెప్పి అది ఎక్కడ ఉంటుంది అంటే అండి 17వ అధ్యాయం 23వ వచనం ఉంటుంది. చదువుతుంది ఒకసారి. నేను సంచరించు మీ దేవతా ప్రతిమను చూస్తుండగా ఒక బలిపీఠ నాకు కనబడును, దాని మీద తెలియబడిన దేవుడికి అని రాయబడి ఉన్నది. పైన 19వ వచనంలో అంతటా వారు అతను వెంట పెట్టుకుని అదే పైగా నువ్వు సభయోత్తకు తీసుకొని పోయి నీవు చేస్తున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొని వచ్చిన కొన్ని సంగతులు మా చెప్పుకు వినిపిస్తున్నావో, దీని భావం ఏమిటని మాకు ఆ జనాలు ఏదెన్స్ ప్రాంతం వాళ్ళంతా అడిగారు. కొత్త సంగతులు చెప్తున్నాడు, ఎప్పుడు వెళ్ళైనటువంటి సంగతులు చెప్తున్నాడు, నూతన బోధ చేస్తున్నాడు, కొత్త బోధ చేస్తున్నాడు. అక్కడికి యేసుప్రభువులో లేనటువంటి వాళ్ళకి ఇది కొత్త బోధ కింద కనపడుతుందండి. యేసుప్రభువులో ఉన్నామని ముసుగ్గా ఉన్న వాళ్ళు కూడా కొత్త బోధ కింద కనపడుతుంది. డినామినేషన్లో ఉండి దేవుడి వాక్యాన్ని ఏదో అంతమంతరంగా నేర్చుకుని క్రీస్తు సంఘంలోకి వచ్చి వాక్యం పరిపూర్ణంగా నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఇది కొత్త బోధ కింద ఉంటుంది. నేను డినామినేషన్ నుంచి వచ్చిన తర్వాత ఆ క్రీస్తు సంఘంలోకి వెళ్ళిన తర్వాత చాలా రకరకాల గందరగోళం అయిపోయింది. నేను కేజీ కుమార్ గారు నిలబెట్టారు బైబిల్ కోసం చాలాసార్లు, దీనికి సమాధానం చెప్పండి అని. ఆయన సమాధానం చాలా నీటి జాగ్రత్తగా సమాధానం చెప్పినప్పుడు మళ్ళీ నాయకుడు ప్రశ్న వేసి కూడా ఆ ప్రశ్న మళ్ళీ నిలబొట్టలేని ప్రశ్న వేసి కూడా దేవుడు నమ్ముకున్నాం అనుకున్న వాడికి కూడా ఇది కొత్త బోధ కింద ఉంటుంది. 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయినా కూడా శరీర మార్గంలో నడకపోతే, శరీర వాక్య జీవితం అనుభవించకపోతే అది కొత్త బోధ కింద ఉంటుంది. ఎక్కడక్కడ ఏదెన్స్ ప్రాంతం వాళ్ళకి ఏం కనపడ్డది అనుకుంటున్నారు? ఏదెన్స్ ప్రాంతానికి పౌలుగా సువార్త చేయడం వెళ్తే తెలియబడినటువంటి దేవత అని చెప్పి కనపడ్డది.
దానిలోనే ప్రసంగం చేయాలి. ఆయన తెలియబడినటువంటి దేవత ఎవరో కాదు, ఆకాశానికి భూమికి నిచ్చివేసినటువంటి ఒక ఆయన ఉన్నాడు, మహానుభావుడు. నిన్ను పుట్టించినటువంటి వాడు, నిన్ను పుట్టించినటువంటి వాడు, మోసే కాలం నుంచి ఆదామాల నుంచి కూడా పుట్టించినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారని చెప్పి అక్కడ ఏదైతే ప్రాంతం వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించాడండి. కొత్త బోధకం ఉన్నదా ఏదైతే ప్రాంతం వాళ్ళకి. ఆ తర్వాత అధ్యాయం చదివితే అక్కడ బంగారు ప్రతిమలు, వెండి ప్రతిమలు, ఫోటోలు అన్ని తీసుకొచ్చి ఏం చేశారు తెలుసండి? కాల్ చేశారు, పెట్టకపోవడమే మానేశారు. విగ్రహాలన్నీ కూడా తీసుకొచ్చి పెట్టకపోవడమే మానేశారు. కారణం ఏంటి? ఇది వేద్దాము అని వాళ్ళు భావించారు. వాళ్ళు చేసిన బోధ తప్పుడు బోధ అని భావించారు. ఇప్పుడు నాకు వినేటువంటి బోధ చెడు బోధ అన్నాను నేను, మంచి బోధ అనలేదు. కాబట్టి ఇది కరెక్ట్ అయిన బోధ అని ఏదైతే ప్రాంతం వాళ్ళు గుర్తెరిగారు అనమాట. ఓసారి నేను నిడదవోలు వెళ్ళాను. నిడదవోలు వెళ్తే అక్కడ నాకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు కన్సల్టెంట్గా ఉన్నాను, నేను కోతను వెళ్ళాము. బైబిల్ లేదు, ఏమి లేదు, వచ్చేయాలనుకున్నాం. అయితే టైం కుదరలేదు. ఆ రోజు నైట్ వర్షం వచ్చి ఉండిపోయాం. ఆమె తెలిసిన వాళ్ళు ఇంటి ఉండిపోయాం. ఉదయం 9 గంటల 8 గంటలకు ప్రార్థనట. ఇక పలానా క్రిస్తాను ఉన్నాను పలానా చెప్తే ఆయన ఫోన్ నెంబర్ తెలుసుకుని ఆ రాత్రి ఫోన్ చేసి ఎలా పలుకుతుంటే రేపు తప్పనిసరిగా రాండి, వారికి అవకాశం ఉన్నది కూడా ఇద్దరు అని చెప్పి అన్ని వాళ్ళు అడగడానికి నేను ఇంకొక కుర్రాడు వెళ్ళాం. అక్కడ బైబిల్ లేదు, నా దగ్గర ఏమి లేదు. కానీ అనుకోకుండా వెళ్ళాం, వచ్చేద్దాం అనుకున్నాం. అయితే జాగ్రత్తగా అక్కడ దగ్గరే చిన్న బైబిల్ తీసుకుని జాగ్రత్తగా ఆ బైబిల్లో కొన్ని వచనాలు చదువుకుని అక్కడ వాక్యం బోధించిన తర్వాత ఎప్పుడు నేను వెళ్ళలేదు ఈ బాధ అన్నాను. కారణం ఏంటి? అంత లోతైన విషయాలు అప్పుడు చెప్పలేదట. 40 సంవత్సరాలుగా నుంచి ఎప్పుడు చూన్న పాస్టర్ గారు కూడా అంత లోతైన విషయాలు చెప్పలేదన్నా మాకు అని చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకుని అని చేసింది. ఏంటి మీరు అప్పుడప్పుడు వస్తుండాలండి అని చెప్పి అన్నారు. తర్వాత 2-3 వారాలు పోయిన తర్వాత మీరు ఎప్పుడు వస్తారని చెప్పి ఆ సంఘంలో సభ్యులు కూడా ఫోన్ చేయటం మొదలెట్టారు. కారణం ఏంటంటే యేసయ్య గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎంత ఇదైనా తెలుసుకుంటారు. నాకేం అక్కర్లేదు, ఇల్లు విడిచిపెట్టినటువంటి వాళ్ళకి పెద్ద ఉండదు. ఎందుకంటే ప్రతి వారు ఉంటున్నాం కదా అని అనుకుంటారు. అదో కొత్తదానం వాళ్ళకి తెలియదు. కానీ ఏదైతే ప్రాంతం వాళ్ళు కొత్తదానాన్ని కనుక్కున్నారు. ఎలాగా? ఈయన చేస్తున్న బోధ కరెక్ట్ అయిన బోధ, మంచి బోధ చేస్తున్నాడు అని చెప్పి అక్కడ కనపడుతుంది. చూడండి, దేవుడి గురించి, నిజమైన దేవుడి గురించి దాన్ని చెప్తే ఎవరో పట్టించుకోరు. ఇప్పటికి కూడా నేను బాధపడుతున్నాను. 30 సంవత్సరాలు పెట్టి ఒక తేడా పని చేశాను. యేసుబాబు నమ్ముకున్న కొత్తలో ఏం చేసాను తెలిసండి? కడియానికి మడికి ఒక ఊరిలోని మధ్యలోని చిన్న రాయిపేటను తీసుకుని ఆ రాయిపేటకి శుభ్రంగా పుట్లు గట్ట అన్ని పెట్టి ఓ పక్కన పెట్టి కొబ్బరికాయ గట్ట కొట్టి చెడిపోయాం. మళ్ళీ అన్నాడు కూడా సైకిల్ వేసుకుని కడిగి వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే యేసుబాబు నమ్ముకున్న కొత్తే కానీ అంత విడి జ్ఞానంతో ఉండేవాళ్ళు, అంత పెద్ద ఇదేం కాదు. సినిమాలకి చికాలకి వెళ్ళిపోయేవాళ్ళు. మడికులో మా పెద్దనాన్న గారు ఉండేవారు. అక్కడి నుంచి సైకిల్లో సినిమాలకి చికాలు కట్టే కడిగి కట్ట వెళ్ళిపోయేవాళ్ళు. మన్నాడు ఏం చేసాం, మళ్ళీ వెళ్ళి అక్కడ చిన్న దాంతో పాటు చిన్న రాయిని చెట్టి శుభ్రంగా పసుపు గట్టంగా రాసి అన్ని రకాలు రాసి జాగ్రత్తగానే అక్కడ మళ్ళీ అడ్డుపూల గట్ట పెట్టి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఏం చేసామంటే అక్కడ గట్ట పెట్టి వచ్చేసాం. ఆదివారం ఆ మడికలోనే అక్కడ దొళ్ళెళ్ళి ప్రార్థన గట్ట చూసుకుని ఎండగా చేసి వచ్చి అదే రోజు సాయంకాలం సైకిల్ మీద వెళ్తే పిల్లేరమ్మ తల్లి తెలిసిందని చెప్పి అక్కడ పోటీ పెట్టేశారు. ఇప్పుడు ఉన్నది కలిసి ఉన్న ప్రతి సంవత్సరం పూజ చేస్తుంటారు. దీనికి దుర్మార్గుడు నేనేం చెప్పి ఒకసారి బాధపడుతుంటాను. ఒకసారి నేను అలా వెళ్ళినప్పుడు దీని అనకాల మంది నాశనం చేయడానికి దుర్మార్గుడిని నేనే, అంటే తెలియని మిడిమిడి జ్ఞానంతో చేసినాయి. ఇప్పుడు అంటే ఎలా ఉంటారు ఏంటని చెప్పి తెలుసు కోసం పిల్లేలమ్మ తల్లి తెలిసిందని చెప్పి పోడు. కాదు మీరు వెళ్ళి చూడండి, మా కడియానికి ఆ మడికి మధ్యలోని ఉంటారు రాజమండ్రి రూట్లోని
పిల్లేలమ్మ దేవత అని చెప్పి రాయబడి ఉంటుంది కాదు చూడు, స్థాపితం పలానా చోట అని చెప్పి కూడా కాబట్టి పెద్ద టెంటేసి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కోళ్ళు కోసుకుని రకరకాలు చేస్తుంటారు. చూసారా, లోకంలో ఉండేటువంటి సాధారణ క్రియలు అలాగా పెరిగిపోతాయి. నిజంగా దేవుడి గురించి కానీ మధ్యపాత చేస్తే మా ఆవిడ చెప్తే నమ్మదు. ఒకసారి చెప్పాను ఈ విషయం అంతా నెలని చెప్తే ఆవిడ నమ్మలేదు. కానీ తర్వాత ఒక వేరే వ్యక్తి చెప్పిన తర్వాత నమ్మింది. నిజమే బాబు ఇలా చేశారు అని చెప్పింది. చూసారా, కానీ ఏంటంటే అన్ని అవన్నీ ఒట్టి అని మనకు తెలిసినా కూడా ఏదో ఒక అందులో ఏదో ఉన్నదని ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ అలాంటి ప్రతికూల ఘటనే ఉంది. ఒకటి ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు 101 అక్క చెల్లెలు గట్ట 109 పోతురాజు అతనే ముందు పెడుతుంటారు. ఏ గుడిగాడైనా అక్కడ ఉంటాడు, అతను ఉంటాడట. 101 అక్క చెల్లెల తర్వాత లోపలికి పుట్టాడు ముద్దులు తమ్ముడట. ప్రతి పొలిమాల దగ్గర గుడి దగ్గర బయట ఒక ఉంటాడు చూడండి రాత్రి, అది ముద్దులు తమ్ముడట. అయితే అన్ని పేర్లు వెళ్ళారు. పిల్లలమ్మని లేకపోతే ఒక ఏదో మాలక్ష్మని అయ్యేది రకరకాల అన్ని పేరు పెట్టేశారు. కానీ పేరు పెట్టారు కానీ ఒక రాయి మాత్రం పేరు పెడతాం కుదరలేదు. అందుకే ఇక్కడ 23 ఏం చెప్తారంటే, నేను సంచరించి మీ వ్యాధప్రదం చూస్తుండగా ఒక బలిపెట్టు నాకు కనుగొండి, దాని మీద తెలియబడిన దేవుడు. ఏ దేవుడట? తెలియబడిన దేవుడు. మన వాట్సాప్ లో చూశాను, కొత్త దేవుడు, కొత్త అవతారాలు అనేది. ఈ మధ్యకాలంలో వాట్సాప్ లో ఒక ట్రెండ్ ఒక పాట రూల్ అయిపోతుంది. సినిమాలో కూడా పెడుతున్నారట. దానికి రకాల కోయి అని చెప్పి రకరకాలుగా పెట్టి అవన్నీ పెట్టి ఎక్కడ కూడా అదే, ఎక్కడ చూసినా ఇదే మాటలు స్టోరీ. దాన్ని చర్చిలో పాటలు పాడేస్తున్నారు ఆల్రెడీ కూడా. అంతకుముందు ఒక ఆవిడ నా నడక మారింది, నా పడక మారింది, సూపు మారింది చెప్పి ఒక ఆవిడ ట్రోల్ చేసింది. ఇప్పుడు ఆవిడ పాటలో ట్రోల్ అయిపోతున్నాయి. నిజమైనటువంటి దేవుని మాటలో దేవుని పాటలో అవి మొరుగులు పడిపోతున్నాయి. నేను చూస్తుండగా దేవత బతుకులు ఉన్నాయి, కానీ తెలియబడినటువంటి దేవత ఉన్నది కాదని చెప్పి దానికోసం అయినా వివరించడం మొదలెట్టిన తర్వాత జనాలంతా కూడా ఆశ్చర్యపోయారు. నువ్వు చేస్తున్న ఈ నూతన బాధ ఎట్టుతో మాకు తెలుసుకొని వచ్చినా, మా చెవుడికి గింజలు పట్టున్నాయి, నీ ఈ బాధ ఎలాంటిదో తెలుసుకొని వచ్చినా అడిగితే అలా ఆశ్చర్యపోయారు. 40 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుండి దేవుళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ వాక్యాన్ని కూడా కొంతమంది తెలుసుకోలేనటువంటి వాళ్ళు. నిడగోడు సంఘానికి వెళ్ళి 4 సంవత్సరాల కింద వాక్యం చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. బైబిల్ తెచ్చుకోకుండా అక్కడ ఇచ్చిన అప్రాక్సిమేట్గా తీసే నేను 13వ అధ్యాయం ఎంత పెద్ద రోజుగా వివరించలేదు. కొరింథీ రాసిన 13వ అధ్యాయం వివరించాను అంతే. అందులో ప్రేమ గురించి ఉంటుంది, ప్రేమలో ఉండేటువంటి రకాల గురించి గుణ లక్షణాలు ఉంటుంది, ఆ గుణ లక్షణాలు వివరించాను అంతే. కానీ ఎంతో గుండెలకి గట్టిగా పుచ్చుకున్నది. వాక్యం లోతుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనసుని కూడా కదిలిస్తుంది. నికోదేవుడు అలా కదిలించింది. ఎలాగా నీ కొత్తగా జన్మించాలని ఏం చేయాలి? తల్లి గర్భంలోకి వెళ్ళాలన్న, తల్లి గర్భంలోకి వెళ్ళాలని, పిన్న రూపంలో వెళ్ళాలని అడిగితే నువ్వు కొత్తగా జన్మించాలి, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే నువ్వు బాప్టిజం తీసుకోవాలి, దేవుడు స్థిరంగా నిలకడగా నిలబడాలి, దేవుడు చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా జాగ్రత్తగా చెయ్యగలగాలి. మనం చేయలేమండి. చూడండి, కొరింథీ రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 16వ వచనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కావున మేము ఆధారపడం, మా బాహ్య పురుషుడు కుచించులను ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన దాన్నే నిదానించి చూస్తున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదృశ్యమైన చూస్తున్నాం మనం. నూతన ఇక్కడ ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు. దినదినం కూడా వాక్యం చదువుతున్నప్పుడు మన జీవితాలు ఏమవుతుంటాయండి? అందుకనే బైబిల్ పక్కన పెట్టకూడదు, ఎప్పుడు చదువుతుండాలి. ఎంతమంది బైబిల్ చదువుతున్నారో తెలియదు, కానీ కొంతమందికి ఎలా కట్టలో తెలియక బైబిల్ చదవరు. కొంతమంది ఏం చేస్తుంటారో కీర్తన చదవాలి అని చెప్పి కీర్తన చదివి ఊరుకుంటుంటారు. బైబిల్ చదివి క్రమం చెప్తాను చూడండి జాగ్రత్తగానే. ఉదయం మాటలు
మార్నింగ్ టైంలోని పాత నిబంధన చదవండి, ఆదికాండం నుంచి మొదలుపెట్టండి. మీకు బైబిల్ క్రమం చెప్తున్నాను. ఉదయం మాటలు చదవాలనుకున్నప్పుడు ఆదికాండం నుంచి మొదలుపెట్టండి. ఒక అధ్యాయం చదవండి చాలు, మన్నాడు 2 అధ్యాయం. రాత్రులు సాయంకాలం మాట చదవాలనుకున్నప్పుడు కొత్త నిబంధన చదవండి. తేడా తెల్లగా ఉంటాయి. మధ్య మధ్యలో ఇంకా చదవాలనుకుంటే కీర్తన చదవండి, సామెతలు చదవండి, ప్రసంగి చదవండి. కానీ బైబిల్ మాత్రం పూర్తిగా మాత్రం వరుసగా చదువుతూ వెళ్తే మీకు లేదు రోజుకి 2 అధ్యాయాలు చెప్పి ఆదికాండం నుంచి మొదటిన పోలి సారాంశం తెలుస్తుంది. బైబిల్ మాత్రం చదువుకుండా తల కింద పెట్టేసుకుంటే బైబిల్ ఏదో దెయ్యాలు రావని అనుకుంటుంటారు. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ తలకాల పెట్టుకుని బైబిల్ పడుకుంటుంది. వద్దని చెప్పాను, తలకాడ బైబిల్ వద్దు, అంతా పక్కన పెట్టుకో, చిన్న పెట్టుకో, ప్రార్థన చేసుకో అంతే తప్ప అది దిండి కింద మాత్రం ఉపయోగించదని చెప్పాను. చాలా మంది దిండి కింద ఉపయోగిస్తుంటారు, అన్ని రకాలుగా చేస్తారు. ఇక్కడ మేము అధైర్యపడం కావున మా బాహ్య పురుషుడు పురుషించమని ఆంతర్య పురుషుడు తిరగను అంటే లోపలగా పురుషుడు ఉన్నాడు, బయటికి కనపడేటువంటి వాడు కాదు ఆయన. బయటికి నీ రూపాలన్నీ కూడా ప్రతి ఒక్కడు కూడా చూస్తూ ఉంటాడు. బయట రూపం వేరు, లోపల ఉండే రూపం వేరు. లోపల దాగి ఉంటుంది రూపం, అది ఆయన చూస్తుంటాడు. అది ఎవరికి అసాధ్యమైంది, చూడలేదండి. కళ్ళకు కనబడి చూస్తుంటారు. ఈ బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను అంటే ఒక శరీరంతో, ఒక బలహీనతతో, రోగాలతో పోయినా దేవుని నామానికి మాత్రం అవమానం చేయమని చెప్తున్నాడు. యోబు గారు ఏమైనా అవమానం చేశారండి? యోబు గారికి 3 కుమార్తెలు 7 కుమారులు అండి, 10 మంది సంతానం అండి. ఈ 10 మంది సంతానం చచ్చిపోయారు. దేవుడు శోధించాడు. మిగులు ఆస్తి గలవాడు. భూమి మీద ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడంటే యోబు గారే. మనసులో ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు కానీ బిడ్డల కానీ మొత్తామని చెప్పి దినదినం కూడా దేవుడు నైవేద్యం అనిపిస్తుండేవాడు. ఎవరు? యోబు గారు. చెడు ఆలోచన కాకుండానే భూమి మీద అటు ఇటు సాధారణంగా తిరిగితే ఏం చేశాడంటే జాగ్రత్తగా కళ్ళు ఎక్కడ తిరుగుతున్నాడు, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు అన్నాడు. ఎందుకంటే అత్త కోళ్ళకే గొడవ పెట్టేది, తండ్రి కొడుకులు గొడవ పెట్టేది, రకరకాలు చేస్తుంటారు. కానీ యోబు గారు శరీరం, బాహ్యములు అన్నీ కూడా కృషించిపోయి ఉండేనండి. భార్య వచ్చామన్నా తెలుసా? ఎందుకు యథార్థం వదుకుంటూ దేవుని దూషించే మరణం చచ్చిపో, ఎందుకు దేవుని దూషించి ఎలా చేసిన గురించి, పాతి కన్నా పోయిన గురించి దేవుని దూషించు, నువ్వు చచ్చిపో అన్నమాట. ఎవరన్నా తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామానికి మహిమ కలిగాకన్నాడు. మన అలాంటి మహిమతో మనం జీవించగలమండి? ఈ బాహ్య పొడిచిన రకాలుగా పోతున్నప్పుడు అన్ని రకాలుగా చిన్నదే ఏమన్నా బలహీనత కనిపిస్తే దేవుని ఇలా చేసేటని అనుకుంటాం. కానీ యోబు గారి జీవితం దుర్భరమైన జీవితం, కానీ పైకి లేచాడు. కానీ వాళ్ళ కుమార్తెలు లాస్ట్ మళ్ళీ దేవుడు ఆశించినప్పటికీ రెట్టింపు ఆశించాడు. బిడ్డలు ఎలా ఉన్నాడు తెలుసా? షియోను కుమార్తె కంటే అందంగా ఉన్నారట. షియోను కుమార్తె కంటే అందంగా తిరట. కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి ఎప్పుడు కూడా తోలనలేదు, దేవుని ఎప్పుడు చెడు మాట్లాడలేదు, దేవుని నామాన్ని మహిమ కావాలని జీవించాడు. కారణం ఏంటంటే మన నూతన జీవితం మనకు కావాలి, నూతన బతుకు కావాలి, నూతన ఆలోచన కావాలి, నూతన తలపు కావాలి. ఆఖరికి ఇంకో విషయం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, కొలస్సీ పత్రిక కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. టైం అయిపోయిందండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. ఇక్కడ ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుని
ఎలాగైనా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరీక్షించి జ్ఞానం కలుగు నిమిత్తం దాని సృష్టింపబడిన పోలిక చొప్పున నూతన మనసుపరుచున్న నవీన స్వభావం ధరించుకున్నారు. అంటే కొత్త స్వభావం, కొత్త ఆలోచన, కొత్త బతుకు, కొత్త తలంపు. కేవలం ఈ కొత్త సంవత్సరంలో మన సమర్పణ చేసుకోవటమే కాదు, దాన్ని తగ్గ జీవితం మనం ఉండాలి. కేవలం ఏదో సమర్పణ చేసి అలా ఉంటాను ఇలా ఉంటానని అనుకుంటారు. జీవితాలు ఎప్పుడు అలాగా ఉండవండి. అలా చేతలేదంటే కాలు పెట్టి మన దేవుని నామానికి మనం అవమానపరుస్తున్నాం. చేసుకుని యథార్థంగా ఉండండి, యథార్థంగా జీవించండి. మంచి స్వభావం కలిగి, నూతనమైన జీవితం కలిగి, మంచి జీవితం కలిగి ఆయనలో ఉంటే ముందుకు కొనసాగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దినాన్ని చూడడానికి చాలామంది నశించిపోయారు. కానీ మనమైతే ఇంత గొప్ప రక్షణ ఇచ్చి మన దేవుడు మన మధ్యలో నిలబెట్టాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు మన కూడి గుడిలో వారి మధ్యలోనే ఉన్నారని చెప్పాడు. కాబట్టి ఇంత మధ్యలో మన మధ్యలో మరి పరిశుద్ధాత్మ ఉన్నాడు. కాబట్టి కొత్త జీవితం, ఈ కొత్త సంవత్సరంలో కొత్త జీవితం మనకి కావాలని ఉండాలి. మనం కొత్త జీవితం అది ఎప్పటి వరకు మనం సరిపోయినంత వరకు కూడా కొత్త జీవితమే. ప్రతి వాళ్ళకి పండుగలు సంవత్సరానికి 2-3 పండుగలు వస్తాయి. మన ప్రతి ఆదివారం పండగ, సంవత్సరానికి 52 పండుగలు మనకు ఆదివారం పండుగ తెచ్చండి. పెద్ద పండుగలు, కడుపు పండుగలు అన్ని కూడా సంవత్సరానికి జరుగుతాయి. మన ప్రతి ఆదివారం పండగే. అది నువ్వు గ్రహించి, వాక్యాన్ని గ్రహించి, మన జీవితం ఎలాంటిదో గ్రహించి ఎంతో గొప్ప జీవితం ఇచ్చారు. కాబట్టి దేవుడు ఆదివారం ఆరాధనకి మనం పాల్గొంపుడు పొందాలి, ఆయన జీవితంలో ఉండాలని కొత్తగా నువ్వు ఆలోచించుకుని, కొత్త తలంపులతో, కొత్త వాక్యాలతో నేర్చుకుని నీ జీవితం ముందుకు వెళ్ళిపోతే ఎక్కడా డౌగా ఉండడు. లేదా ఏదోటి సంతానం మధ్యలో పెడతా ఉంటాడు. ఎంతవరకు ఓపిక తిన్నందుకు నాకు సంబంధించినటువంటి అయ్యారు చాలా వందలు ప్రార్థన చేసి అవకాశం ఇచ్చేస్తాను. మహాపరిశుద్ధ ప్రేమ సర్పిడి పొందాలైన స్తోత్రాలు. ఎంతవరకు మీరు మాతో నడిపించారు. మరి ఆయన దారా నాని గారిని అయినా మరి పెరుగుదులోనే ఇక ఈ గరువు మీద ఆయన మరి ఇక చాలా మంచి వాక్యాన్ని విస్తరిస్తున్నారు. మన ఆయన గ్రహించినటువంటి వాళ్ళు ధన్యులు. అయితేనైనా కష్టమైన, సుఖమైన, ఇబ్బందులైన, ఇరుకులైనా సరే ఈ వాక్యాన్ని కట్టుబడి జీవిస్తున్నారు. అలాగే నాయన తన భార్య అక్కయ్య గారిని జ్ఞాపం చేసుకుంటే ఆమెకి నాయన మరి ఉండే బలహీనత మరి ముట్టంటే స్వస్థపరచాలి. మన ఆయన ఆవిడని మరి చాలా సందర్భాల్లో మరి నీ వైపుకి రావాలనుకునే ఆలోచనలో కూడా మరి ఆమెకి బలహీనత ఏర్పడ్డది. అయితే నీవు మరి ఆవిడ చేసిన కార్యక్రమం గురించి మరి ఆయన నీవు అక్కి పెడుతున్నావు, నడిపిస్తున్నావు. మరి ఆయన ఆమెకి ఆ రోజు నేను ఆయుష్ పోసి మీరు నడిపిస్తున్నావు. మరి ఆయన సహాయం చేసి నడిపించావు. ఇచ్చావు ఆయన 3 బిడ్డలు ఇచ్చావు. ఆయన నీకు స్తోత్రాలు. మరి పాప గారికి కూడా మ్యారేజ్ అయింది, బిడ్డలు కూడా మనం కూడా ఎత్తుకున్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన 2 బిడ్డలు ఉన్నారు. ఆయన నీకు వేలాది వందనాలు. మరి నీ చిత్తమైతేనైనా మరి వారికి కూడా శరీర విధానంలో మరి పెళ్లి చేసి మరి ఆయన ఆశీర్వదించి వారి సహాయం చేసి నడిపించాలి. మరి ముఖ్యంగా నేను ఇక్కడ మరి చేస్తున్నటువంటి సేవ నేను ఆశీర్వదించడం బలపడుతుంది. మరి ఆయన మరి ఇక్కడ మా కోసం కష్టపడుతున్నారు కదా పాస్టర్ గారు అని చెప్పి గుర్తెరిగి ప్రతి ఒక్క విషయంలో కూడా మరి ఆయన పాస్టర్ గారిని చూసుకోవడానికి, అవసరాలు ఆదుకోవడానికి, అంతేక్కడ కాన్పూర్ రూపంలో మరి ఆయన అన్ని విషయ రూపంలో కూడా ఆయన మరి వాళ్ళు కనిపెట్టుకుని ఇవ్వడానికి సాయం చేసినట్టు. ఎందుకంటే పనివాడు జీతాన్ని పొందుతుందని చెప్పు నీ పని చేస్తున్నారు, బిడ్డలకు మరి వాక్యం మరి పెడుతున్నారు. కాబట్టి ఆయన అయ్యో నా పాస్టర్ గారు బతుకుతుంది ఎలాగని చెప్పి వాళ్ళు గుర్తెరిగి మరి వారిని ఆయన ధారాళంగా సంపూర్ణంగా ఈ కొత్త సంవత్సరంలో మరి ఇవ్వడానికి వాళ్ళ ఉదయాలు ప్రేరేపించడానికి సహాయం చేసి నడిపించండి. నీకే వేలాది వందనాలు స్తోత్రాలు. ఆయన ఎంతవరకు మీరు మాతో నడిపించారు. పాటలు ఉన్నారు, ప్రార్థనలు ఉన్నారు, వాక్యాలు ఉన్నారు. ఆయన ఇంకా 2 ఉన్నాయి. ఆయన ప్రభుత్వ భోజన పాటలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటిలో కూడా మీరు నడిపించండి. నీ సిద్ధ ప్రకారమైన జ్ఞాపకం నీకు నడిపించండి. వచ్చిన ప్రతి సాగును నేను వాడుకుంటున్నావు. మరి ఆయన నీకు వేలాది వందలు. నీ ఇష్టమైతే నీ ప్రియకుమారు రాకరాజువైతే మళ్ళీ క్రీదుగా నీ స్థుతించిన భాగ్యం మీరు మనకి ఇచ్చి మీరు నడిపిస్తారని నీ సిద్ధ ప్రకారం జీవితంతో నడవడానికి సాయం చేసి నడిపించండి. ఈ నెలలో ఆయన ఇంకో వారం ఆయన నీకు 100 స్తోత్రాలు. మన ఆయన అలాగే నెక్స్ట్ మంత్లో కూడా ఆయన 4 వారాలు ఉన్నాయి. ఆయన నీకు 100 స్తోత్రాలు. సాయం చేసి నడిపించండి. దీన్ని చాలా ఉంచండి. ఆయన ఇక ముందు కూడా తోడు నేను నడిపించండి.
ఈ సంవత్సరాంతం కానీ సంవత్సరాంతం వరకు కూడా యెహోవా కనుదృష్టి దాని మీద నిలిచిందని చెప్పావు. కాబట్టి ఈ పెనుగుదులు ఈ గ్రామం మీద నిలవండి, ఈ సంఘం మీద నిలవండి, ప్రతి ఒక్క పెట్టి మీద అట్టి పెట్టి మీరు నడిపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న అక్కయ్య గారి మీద అట్టి పెట్టండి, మీరు సాయం చేసేటటువంటి ఇక సేవ చేస్తున్నటువంటి మరి ఆయన నాని గారి మీద అట్టి పెట్టండి, ఈ గ్రామంలో అట్టి పెట్టండి, సంఘంలో అట్టి పెట్టండి, ప్రతి ఒక్క దాంట్లో కొన్ని కనుదృష్టి ఇచ్చి నడిపించండి నాయన. ఇంకా రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసింది, ప్రతి ఆదివారం తప్ప జరిగిన ప్రార్థనకి వెళ్ళాలని ఆలోచన ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చి నడిపిస్తారని మీరే సహాయం చేసి నడిపించి మీరే మహిమ కదా ప్రభావం పొందండి. యేసునామాన్ని ప్రార్థన పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమీక్షించినటువంటి అందరూ కూడా అన్నాలో ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా మరి తీసుకున్నాను ఎవరికి పడుతుంది. ఈ నూతన సంవత్సరంలో మన మధ్యకు 19వ తారీఖున వచ్చి చక్కని వాక్యం అందించినటువంటి కొన్నేళ్ళు గారికి మనందరి తరఫున యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు భారం మనం సమీపిస్తున్నాం కాబట్టి 96 నెంబర్ పాట పాడదాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని ప్రభు యేసుతో అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకే నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనం నింపమట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రోగినప్పుడు ఎలా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పారు. ఈ రొట్టెలు తిని ఈ పాత్రలో త్రోగినప్పుడు ఎలా నా మరణమును ప్రచురించుదురు అని కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరంలో 11వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. పతిత పావన నామ పరమ రక్షక యేసా స్తుతింతు నీ నామము, మృతి పొంది సిలువపై నతి శక్తితో లేచి యతులిత భాగ్యముల నంద చేసిన స్వామి లోక రక్షణమూర్తి ఏక దేవుని కనయ నీకే స్తోత్రము చేతును. నాకలోకపు సుఖము నాకై విడనాడితివి, ప్రాకటంబుగా ధనువు బలిగా నిడిబ్రోచితివి. నరుల విమోచనకై విరువబడిన నీదు సురుచిరమగు దేహము స్మరించి రొట్టెను విరచి భుజించుని తరుణమందున నన్ను కరుణింప ప్రార్థింతు. ప్రతి ఆదివారంబు నది భక్తితో రొట్టె బ్రతుకంతటిలో విరతును. క్షితిలోని మరణంబు నితరుల కెరిగింతు. ఇతవుగా నీ పునరాగతము వరకును ప్రభువా. పతిత పావన నామ పరమ రక్షక యేసా స్తుతింతు నీ నామము.
నబిలువో వచ్చి రొట్టెను పంచిపెడతారు. ప్రార్థన అనంతరం పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. 2025 సంవత్సరాల క్రితం మా కొరకు ఆయన ఎన్నో బోధలు చేశారు. ప్రతి మానవుని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించారు. ఆయన మా పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నారు. మేము పొందవలసిన శిక్ష ఆయన మీద మీరు విధించారు. సిలువలో మేకులు కొట్టి, మొళ్ళ కిరీటం పెట్టి, బళ్ళె పోటుతో, చేదు చిరకతో ఆయన ఎన్నో శ్రమలు అనుభవించి మా కొరకు ప్రాణాలు విడిచిపెట్టారు. రక్తాన్ని దారిపోసి మమ్మల్ని కొనుక్కున్నారు. ఆయన సంఘంగా చేసుకున్నారు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువుని మేము ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోవడానికి మంచి సమయం మాకు ప్రతి ఆదివారం మా జీవితానికి ఇస్తున్నారు నాయన. మేము బ్రతుకున్నంతకాలం కూడా ప్రతి ఆదివారం ఆయన మేము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆదివారం ఈ నూతన సంవత్సరంలో 3వ ఆదివారం 19వ తారీఖు మేము ఆరాధనలో యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా కొరకు ఆయన మరణించారు, సమాధి చేయబడి తిరిగి లేచారని ఒకే ద్రాక్షారసం ద్వారా జ్ఞాపకం చేసుకోమని ఈ ఆజ్ఞ మేము తూచా తప్పకుండా ప్రతి ఆదివారం కూడా చేయడానికి మీరు స్పృహ చూపుతున్నారు నాయన. ఇంకా ముందుకు కూడా మా జీవిత పర్యంతం కూడా ప్రతి ఆదివారం మేము ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం కూడా ఆ ప్రతి ఆరాధన చేయడానికి, ప్రతి ఆరాధనలో మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మేము పాటించడానికి అవకాశం కలుగు చేస్తున్నారు. ఇంకా కలుగు చేస్తూ ఉండమని ఈ కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనం ఆయన పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రికి శిష్యులకు పంచిపెట్టారు. మనం కూడా ద్రాక్షారసం తీసుకుంటున్నాం. సమయం పరలోకమందున మా తండ్రి, యేసుక్రీస్తు వారు చిందించిన రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసం తీసుకోమన్నారు. ఈ సమయంలో మేము ద్రాక్షారసం తీసుకుంటున్నాము. క్రీస్తు ప్రభు రక్తాన్ని గుర్తుగా ఈ ద్రాక్షారసాన్ని ఆస్వాదించి దీవించి మాకు ఇవ్వండి. గడిచిన దినం నుంచి ఇప్పటి వరకు కూడా మేము చేసినటువంటి తెలిసి తెలియక చేస్తున్నటువంటి ప్రతి తప్పుదలను కూడా మీరు క్షమించడానికి హక్కు కలిగి ఉన్నారు. కాబట్టి మా పాపాలన్నీ కూడా క్షమించడానికి యేసుక్రీస్తు వారికి హక్కు ఉంది. మా పాపాలన్నీ కూడా ఆయనే తీసివేయగలరు. ఆయన రక్తంలో శుద్ధీకరించగలరు. ఆయన సంఘంలో రక్తం ప్రవహిస్తుంది. అయితే ఆయన గుర్తు చేసుకోవడానికి మాత్రం ప్రతి ఆదివారం ఆరాధనలో రక్తానికి గుర్తుగా ద్రాక్షారసం తీసుకుంటున్నాం. రొట్టెలు తీసుకున్నాము ఆయన శరీరం గుర్తుగా. ఇప్పుడు ఆయన కార్చిన రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసం తీసుకుంటున్నాం. మా అపరాధాలు, తప్పులు, దోషాలన్నీ కూడా క్షమించండి. మా కొరకు యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయడం తిరిగి లేచారని ఈ రొట్టె ద్రాక్షారసం ద్వారా జ్ఞప్తికి తెచ్చుకోమన్నారు. సువార్త ప్రకటించమన్నారు.
ఆయన మరణము, సమాధి, పునరుద్ధానమే సువార్త అని చెప్పారు. కాబట్టి ఆ సువార్తను మేమందరం కూడా ప్రకటించే మరి బాధ్యత మా మీద ఉంచారు. ఆయన మా భుజాల మీద పెట్టారు. కాబట్టి ఆయన పని చేయకపోతే నాకు శ్రమ అని పౌలు గారు చెప్పుకున్నారు. అలా మేము కూడా చెప్పగలిగే అవకాశం మేము కూడా కలిగి ఉండాలి ఆయన. కాబట్టి ఆయన సువార్త చెప్పకపోతే మాకు శ్రమ అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుని, ఈ రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందుతున్న మేమందరం కూడా అనుకుని మా జీవితాన్ని ముందుకు నడిపించుకునే భాగ్యం, ధన్యత కలుగు చేయమని అనగా నేను ప్రకటించే బాధ్యత మీరు మాకు ఇచ్చారు. కాబట్టి అది గుర్తెరగాలి. మేము ప్రతి వారం కూడా, ప్రతి దినము కూడా మేము ఎలా కొనసాగిపోవడానికి అవకాశం కలిగి చేయమని ఈ కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మీరే పానకులు కొన్నేళ్ళుగా పడతారు, ద్రాక్షరసం కూడా నవీన్ బాగా అందిస్తారు. ముక్తిదాయక మౌని రక్తధారల మహిమా యుక్తముగదలపోయిచు భక్తింద్రాక్షారసము పానంబు చేయంగా శక్తి గల భవాదియా సన్నిధానము నిమ్ము పతిత పావన నామ పరమ రక్షక యేసా స్తుతియంతు నీ నామము. ముక్తిదాయక మౌని రక్తధారల మహిమా యుక్తముగదలపోయుచు భక్తింద్రాక్షారసము పానంబు చేయంగా శక్తి గల భవాదియా సన్నిధానము నిమ్ము పతిత పావన నామ పరమ రక్షక యేసా స్తుతింతు నీ నామము. కొన్నేళ్ళు గారు కూర్చో. సరిగ్గు కనుకయు బలవంతంగా కాకయు హృదయాలు నిశ్చయించుకున్న ప్రకారంగా ఇమ్మని చెప్పుకున్నది. కాబట్టి ఉత్సాహంగా ఇవ్వాలని చెప్పి దేవుడికి వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి దేవుడికి ఇస్తున్నాము అని ఆలోచన మీద ఇవ్వాలని చెప్పి దేవుడికి వాక్యం చెప్పబడుతుంది. సరిగ్గు కనుకయు బలవంతంగా కాకయు హృదయాలు నిశ్చయించుకున్న ప్రకారంగా ఇవ్వాలని. కానుకల పాత్ర కరమును తాకంగా కలువారి ప్రేమను కొలవేసి నీవు కడు ప్రేమనొలికించు పెదవులనేగాక కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున కలవరాలేనా నిరుపేదలు నిత్తూరు కరువులో ఇచ్చినది సారేపతి స్త్రీయే కానుకలు ఇచ్చినది నిరుపేదలు కారా కడుదాతృత్వము గలదట మాసిదోనియలో కడుదాతృత్వము గలదట మాసిదోనియలో. మన మధ్య కొన్నేళ్ళు గారు వాక్యం చెప్పినందుకు వారికి మరో పర్యమన్నాను తెలియజేస్తా ఉన్నాను. అలాగే అనుష కొరకు కూడా మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆవిడ
అనుష గారు కానుక పంపించారు, 200 రూపాయలు పంపించారు. అలాగే మంగ గారు కూడా కానుక 500 రూపాయలు కానుక ఇచ్చారు. మరి ఈ నూతన సంవత్సరంలో వదిలే మళ్ళీ వదిలే అలా వదిలే వెళ్ళదు వస్తుంది, అలా పడుకునే అంటే దానికి ప్రార్థన చేసుకోయిందేమో, మరి ఏ కుక్క రావట్లేదు, అదే వస్తుంది. అయితే అలాగే మరి స్వీటమ్మ ఆటమ్మ మన మధ్య ఉన్నారు, నిన్న వెళ్ళిపోతారేమో అనుకున్నాను. మరి వాళ్ళిద్దరూ కూడా ఈ సంఘంలోని బాప్తీసం తీసుకున్నారు. అయితే ఇక్కడ ఈ సంఘాలు ఉంటాయి, కొంచెం దూరంగా ఉండొచ్చు మీకు. ఇది పలహారమా? అబ్బా ఏంటో పలహారం నిన్న చూపెళ్ళాడా